ఈరోజు రచ్చపల్లి గ్రామంలో సంబరాలు మొదలైనవి. రచ్చపల్లి గ్రామ ప్రజలు ఎన్నో రోజుల నుండి మా గ్రామ పంచాయతీ ఎప్పుడైతుంది, మా కళ ఎప్పుడు నెరవేరుతుందని ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులకు రచ్చపల్లి గ్రామ పంచాయతీ గెజిట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ప్రధాన కారకులు, దీనికి అన్ని విషయాల్లో అండదండగా ఉండి ముందుండి గ్రామ పంచాయతీ కోసం అహర్నిశలు కష్టపడిన మాజీ జెడ్పీ చైర్మన్ పుట్టమదన్న గారికి గ్రామం తరపున, ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అప్పుడు ప్రపోజల్ పంపడం జరిగినది. అప్పుడు గవర్నర్ గారికి ప్రపోజల్ పంపించారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు 2024 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత గవర్నర్ గారి దగ్గర నుండి కాంగ్రెస్ గవర్నమెంట్కు మళ్ళీ మా గ్రామ పంచాయతీ ప్రపోజల్ పంపించడం జరిగింది. అట్టి ప్రపోజల్ వచ్చి దగ్గర 9 నెలలు అవుతుంది. నేను చాలాసార్లు సెక్రటరీ చుట్టూ గవర్నర్ ఆఫీస్కి పోవడం జరిగింది. సెక్రటరీ ఆఫీస్ సచివాలయానికి పోతే మీ గ్రామ పంచాయతీ రిటర్న్ వెళ్ళింది, మీ గ్రామ పంచాయతీ లేదని చెప్పడం జరిగింది. నేను ఒక 10-20 సార్లు హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడ అడిగినా, ఏ ఆఫీసర్ని అడిగినా మా దగ్గర లేదని 9 నెలల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. చివరికి దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టు మాకొక అన్న ద్వారా, నేను ఒక పెద్ద మనిషి ద్వారా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ నుండి అసలు ఫైల్ ఎక్కడుంది, ప్రపోజల్ ఎక్కడుంది, గెజిట్ ఎక్కడుంది అని వెతకగా మాకు దొరకడం జరిగింది. అట్టి గెజిట్ను నిన్న హైదరాబాద్ పంచాయతీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవడం జరిగినది. మా గెజిట్ ఇప్పించినందుకు కేసీఆర్ గారికి, పుట్టమదన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక్కడ కొంతమంది ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు అని అన్నారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చిరా, పనులు చేసిరా అనేది ప్రజలు గమనిస్తారు. ఇప్పటికైనా ఆ అబద్ధాల మాటలు మానుకొని, ఆ బుడ్డని కాని మాటలు మానుకొని ప్రజలకు పనిచేసే పనులు చేయాలి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నా. మీరు గత 20 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నారు. 20 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా పనిచేసిరు. గ్రామానికి చేసింది ఏం లేదు. ఒక పిట్టల దూరం మాటలు తప్ప నీ దగ్గర పని లేదు. ఏదో ఇప్పుడు మొన్న డిపిఓ గారితో కమిషనర్ గారికి ఇండ్ల నెంబర్ల కోసం పంపించినాను, నువ్వు దెబ్బాలు కొట్టుకుంటున్నావు. నేను 2022లోనే ప్రపోజల్ పంపించినాము. అప్పటి నుండి గ్రామ పంచాయతీ అయిన విషయం కూడా నీకు సోయలేదు. నువ్వు ఇంకా నాది ప్రభుత్వం ఉన్నది, నేను గవర్నమెంట్లో ఉన్నా అని నువ్వు ఇంకా ఊళ్ళో వచ్చి చెప్తా అంటావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. గ్రామం కోసం, ప్రజల కోసం మంచి పనులు చేస్తే మేమందరం కూడా దిగొచ్చి అందరం కలిసి పనిచేస్తాం. కానీ అబద్ధాలు మాట్లాడి, తప్పుడు మాటలు చెప్పి ప్రజలను ఇప్పటికే 20 ఏళ్ళు మోసం చేసిన ప్రజలను ఇంకా కూడా మోసం చేస్తాననేది మానుకోవాలని ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. ప్రజలకు ఎవరు పని చేస్తారు, ఎవరు మోసం చేస్తారు, ఎవరు మోసం చేసిరు, ఎవరి దారి అవుతుంది అనేది స్పష్టంగా అర్థమైంది. నీ పిట్ట దూర మాటలకు ప్రజలు ఎవరు నమ్మరు. నువ్వు గతంలో నన్ను గెలిపిస్తే సెటనరీ కాలంలో ప్లాట్లు ఇప్పిస్తా అన్నావు, అది ఎత్తేసినావు. తర్వాత నీ కొత్త చట్టం ప్రకారం 12 లక్షలు ఇప్పిస్తా అన్నావు, అది ఎత్తేసినావు. 21 మంది పిల్లల ప్యాకేజ్ కోసం కోట్ల కేసు చేసినావు. ఇప్పటికి నీ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళకు దిక్కు లేదు, దశ లేదు. నువ్వు మాట్లాడిన అన్న కనీసానికి ప్రజలకు ఇచ్చిన మాటలన్న నువ్వు నెరవేర్చాలి. అట్టి అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించి మోసం చేయకు. ఇప్పటికైనా మారు, 10 మందికి ప్రజలకు పనిచేసే కార్యక్రమాలు చెయ్యి. కానీ ఈ అబద్ధాలతోటి పూట గడుపుకొని పబ్బం గడపొద్దని ఈ వేదిక ద్వారా అందరికీ చెప్తున్నా. ఈ గెజిట్ వచ్చినందుకు, ఈ గెజిట్ కూడా ఇప్పుడు మేము అందరి ముందు ఇస్తాము, గ్రూప్లో పెడతాము. మీరు చెక్ చేసుకోండి. ఎన్ని నెలలు అవుతుంది గెజిట్ వచ్చి. అసలు ఈ గెజిట్ని ఎందుకు ఇవ్వలేదు, ఎన్నిసార్లు తిరిగి ఇవ్వలేదు అనేది మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎవరిలా అబద్ధాలు ఆడేది ఏం లేదు, మోసం చేసే లేదు. నువ్వే పెద్ద మోసం చేస్తావు, నువ్వే అబద్ధం ఆడతావు. కాబట్టి నీకన్నా పెద్ద మోసగాడు, అబద్ధాలకు ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడైనా మానుకోమని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమదన్న గారికి గ్రామం తరఫున, ప్రజల తరఫున సంబరంగా పాలాభిషేకం చేస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మదన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మదన్న కూడా సన్మానం చేద్దాం. అందరు అక్కడికి రావాలి. ఇది కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా గ్రామ పంచాయతీ గెజిట్ ఇచ్చిన
కేసీఆర్ గారికి, మదన్న గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గ్రామం తరఫున తెలుపుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై పుట్ట మదన్న. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, పుట్ట మదన్న గారి నాయకత్వం. జై తెలంగాణ.